గ్రేటర్ సిటీ పరిధిలో ఎంపీ ఎన్నికల పోలింగ్ కంటిన్యూ అవుతోంది. అయితే బల్దియా పరిధిలో ఓటింగ్ పర్సెంట్ ఆశించినంతగా నమోదు కావడం లేదు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. సిటీలో ఓటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. హైదరాబాద్ పార్లమెంట్తో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ కంటోన్మెంట్కి సంబంధించిన బైపోల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎంత పోలింగ్ నమోదైంది, ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎట్లా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డోస్ ఉన్నారు మనతో. సార్, మీరు గ్రౌండ్ లెవెల్లో తిరిగారు, ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఇప్పటివరకు ఎట్లా పోలింగ్ ఎట్లా జరుగుతుంది, ఇప్పటివరకు ఎంత శాతం ఓటింగ్ అయింది సార్? అంటే అన్ని చోట్ల కూడా మన దగ్గర 15 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇంక్లూడింగ్ ద బై ఎలక్షన్ చాలా బాగానే జరుగుతున్నాయి. అన్ని చోట్ల పీస్ఫుల్గా జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా దాదాపు 25% పైగా మనకు పోలింగ్ జరిగినాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ సాయంత్రం ఇంకా మనకు 5 గంటల టైం ఉన్నాయి. సాయంత్రం పూట ఇంకా ఎక్కువ నార్మల్గా హైదరాబాద్ సిటీలో సాయంత్రం పూట 3 o'clock తర్వాత మళ్ళీ చాలామంది రావడం మొదలవుతుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మనం మంచి పోలింగ్ ఉంటుందని ఆశిస్తున్నామండి. సార్, ఇప్పుడే కొద్దిసేపు క్రితం ఒక ఘటన జరిగింది. హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఒక ముస్లిం మహిళ బుర్కా తొలగించినందుకు కేసు నమోదైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం సార్? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు? అంటే దాని మీద మాకు కూడా కంప్లైంట్ వచ్చినాయి, వీడియో కూడా చూసాము. సో దాని మీద ఎంక్వైరీ చేయడానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగినాయండి. సో 171 CRPC కింద మనం నమోదు చేశాము. అలాగే మనకు రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ 132 సెక్షన్ కింద కూడా నమోదు చేశాము. సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు నేరుగా పరిశీలిస్తున్నారు కదా, ఇక్కడ ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిన సంఘటనలు? అంటే ఉంటుంది. నిన్ననే మేము చేశాము ఇది, బికాస్ నిన్న ఈ కెమెరా పొజిషనింగ్ దాని మీద కూడా మనం పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి 71 ఇది కంటోన్మెంట్ సెక్షన్లో జరుగుతున్నాయి. సో ఇక్కడ మనకు చూసుకుంటాము, క్రౌడ్ చూసుకుంటాము. సపోజ్ ఇంకా మనకు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటే మేము ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతాయి. సో ప్లీజ్ ఎన్షూర్ ద క్రౌడ్ కరెక్ట్గా చేయండి అని చెప్పడం జరుగుతాయి. వీల్ ఆల్సో మానిటర్ ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉందా లేదా అని మానిటర్ చేసుకుని ఉంటాము. బికాస్ సెల్ ఫోన్ ఇస్ నాట్ అలౌ ఇన్సైడ్ ద పోలింగ్ బూత్. ద పొజిషనింగ్ ఆఫ్ కెమెరాస్ కరెక్ట్గా ఇప్పుడు దీంట్లో ఉన్నాయి, 2 ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి. సో మనిషి కనబడతాడు కానీ వాడు ఎవరు కోటేస్తున్నారు అనేది మనకు కనపడకుండా ఉందా లేదా అది మనం చేసుకుంటాము. ప్లస్ మన అనవసరంగా ఎవరైనా వితౌట్ అన్ఆథరైజ్ పర్సన్స్ ఎవరైనా వస్తుందా లేదా అని కూడా చూసుకొని ఉంటామండి. సార్, ఇప్పుడు కొన్ని చోట్ల లాస్ట్ టైం ఓటు వేసారు అదే పోలింగ్ కేంద్రంలో, ఈసారి మళ్ళీ ఓటింగ్కి వచ్చినారు కానీ వాళ్ళ ఓటు డిలీట్ ఉన్నట్లు చెప్తా ఉన్నారు. అధికారుల మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో. ఎందుకు సార్ ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే 1 or 2 కేసెస్ నా దృష్టికి కూడా వచ్చినాయి. మేము అసెంబ్లీలో ఓటేసాము బట్ ఇక్కడ వేయట్లేదని. సో వీ హ్యావ్ ఆల్సో ట్రై టు ఫైండ్ అవుట్ వీళ్ళు ఏమైంది, ఎందుకు ఇట్లా అవుతుంది అనేది. సో 1 or 2 కేసెస్లో మేము ఏం చేసామంటే ఈ 4 monthsలో దోస్ పీపుల్ హు హావ్ బీన్ షిఫ్టెడ్, వాళ్ళు ఏం అడ్రస్ మనకి ఇచ్చారో ఆ అడ్రస్లో మా వాళ్ళు వెళ్ళి అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేయడం జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మధ్యలో పార్లమెంట్ ఎన్నికల మధ్యలో వాళ్ళు నిజంగా ఉన్నారా లేదా అన్నది కూడా మనం చెక్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో వాళ్ళు లేకపోతే మన బిఎల్ఓ వాళ్ళు షిఫ్టెడ్ అని మనం రాసుకొని మనకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రక్రియ ఇచ్చారు. దాని ప్రకారం వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి తొలగించడం జరిగింది. సో సిమిలర్ కేసెస్ ఓన్లీ ఐ థింక్ హ్యాస్ హ్యాపెండ్. సార్, ఉదయం పూట మాక్ పోల్ సమయంలో కొన్ని చోట్ల ఈవీఎంలో ఇబ్బంది వచ్చినాయి, తర్వాత ప్రశాంతంగా ఉందా, మళ్ళీ ఎక్కడన్నా ఇబ్బందికర పరిస్థితి వచ్చిందా సార్? అంటే మాక్ పోల్ అప్పుడు కొన్ని వెరీ ఫ్యూ, అన్ని కలిపి ఒక 10-15 కేసెస్ కూడా ఉండదు. టోటల్ 3986 కేసెస్లో అక్కడ మాక్ పోల్ టైంలోనే దాన్ని మనం సవరించుకోవడం జరిగింది. పోల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా దెర్ ఆర్ సమ్ 4-5 ఇన్స్టెన్సెస్ మనకు పోల్ అయిపోయిన తర్వాత మనకు వీవీప్యాట్ మార్చడం కానీ సియూ మార్చడం కానీ జరిగినాయి. బట్ అవన్నీ కూడా క్లోజ్ చేసుకొని ఇప్పుడు అన్ని చోట్ల కూడా పోలింగ్ జరుగుతున్నాయి. సార్, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ కానీ సన్ ఫాదర్ కానీ లాస్ట్ టైం ఒకటే చోట ఓటు వేసినారు కానీ ఈసారి కూడా డిఫరెంట్ చోట ఓటు ఉన్నది అనేటువంటి మాట చెప్తుంది. అట్లా డిఫరెన్షియేట్ అవుతుందా సార్? ఒకవేళ జరిగి ఉంటే ఎందుకు జరిగి ఉండొచ్చు? అంటే మనకు మొత్తం 3 lakhs ఓటుకు సంబంధించిన వాళ్ళని ఫ్యామిలీస్ని ఒకే చోట్ల తీసుకురావడం జరిగింది లాస్ట్ 6 monthsలో. అంటే మనకు దానికి బేసిస్ ఏంటంటే మన హౌస్ నెంబర్ తీసుకుంటాం. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారు బట్ వాళ్ళు డిఫరెంట్ హౌస్ నెంబర్ ఉందనుకోండి, ఈవెన్ బై/// ఉంటే కూడా మనకు తెలియదు అది వాళ్ళ హస్బెండ్ వైఫ్ అని కూడా మాకు తెలియదు. సేమ్ హౌస్ నెంబర్ ఉంటేనే మనం వాళ్ళందరినీ ఒక చోట తీసుకురావడానికి ప్రయత్నం చేశాము. అట్లా ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఫామ్ 8 పెట్టుకుని వాళ్ళిద్దరూ ఒకే చోట్ల రావడానికి వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ఘటన మీద ఒకసారి నేను అడుగుతా, చాలా మందికి డౌట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు నేరుగా ఒక క్యాండిడేట్కి డౌట్ ఉంది, పలానా వ్యక్తి బోగస్ ఓటు వేసేందుకు వచ్చిందని నాకే డౌట్ ఉంది అనుకుంది, అది నేరుగా నేను చెక్ చేయవచ్చా లేకపోతే ఎవరు కన్సర్న్ అధికారులకు చెప్పాలా? ఐడెంటిటీ ఆఫ్ ద ఓటర్ని చెక్ చేయడానికి ఉన్న అధికారం ప్రిసైడింగ్ అధికారి ఒక్కరికి మాత్రమే ఉంది, వేరే ఎవరికి లేదండి. సార్, ఇప్పుడు ఇంకా టైం ఉంది, కాకపోతే పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది అనేది చాలా మందికి ఇంకా డౌట్గా ఉంది సార్. అట్లాంటి వాళ్ళు పోలింగ్ కేంద్రానికి ఎట్లా తెలుసుకోవచ్చు అని ఎట్లా వెళ్ళొచ్చు అక్కడ?
అన్ని పోలింగ్ కేంద్రం వాళ్ళకు ఇచ్చిన స్లిప్స్, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదనుకుంటే నేను ఇప్పుడు పోల్ క్యూ రూట్ అని జిహెచ్ఎంసీలో మనకు హైదరాబాద్ పరిధిలో ఒక కొత్త యాప్ కూడా నా వెబ్సైట్లో పెట్టాం, జిహెచ్ఎంసీ వెబ్సైట్లో ఉన్నాయి. ఆ వెబ్సైట్ క్లిక్ చేసి మీ పోలింగ్ కేంద్రం నంబర్ ఇస్తే ఆటోమేటిక్గా క్యూ కూడా చెప్తుంది, ఎంతమంది క్యూలో ఉన్నారని చెప్తుంది, ఒక పర్టికులర్ టైంకు చెప్తుంది. ప్లస్ దాంట్లోనే మనకు గూగుల్ మ్యాప్ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. అది క్లిక్ చేస్తే అది మన పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందని కూడా చూపిస్తుంది. సార్, ఇంకా ఈ ఒక హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థితో పాటు ఇంకేమైనా ఫిర్యాదులు వచ్చాయా, ఇంకేమైనా కేసులు నమోదైనా సార్ ఉదయం నుంచి ఇప్పటివరకు? అంటే ఫిర్యాదులు రెగ్యులర్గా వస్తుంది. పొలిటికల్ పార్టీస్ కంప్లీట్గా కంటిన్యూస్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు రిగార్డింగ్ మనకు వీళ్ళు ఇంకొక పార్టీకి ఓటు వేయండి అని చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడారు, ఇట్లా మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మేము మా ఎంసీసీ టీంకు, మన ఎఫ్ఎస్సీ ఎస్ఎస్టీకి ఫార్వర్డ్ చేస్తూ నిజంగా ఇట్లా జరిగిందా ఏంటి అనేది తెలుసుకుని వేరెవర్ ఇట్స్ రిక్వైర్డ్ వీఆర్ బుకింగ్ కేసెస్. సార్, ఇది కిషన్ రెడ్డి ఇప్పటిదాకా ప్రైమ్ మినిస్టర్ మోడీ పేరు తీసినట్లు వార్తలు వస్తున్నాయి, దాని మీద ఏమన్నా యాక్షన్ ఉండబోతుందా సార్? వీ హ్యావ్ సెంట్ రెఫర్డ్ ద కంప్లైంట్ టు ఎంసీసీ. వాళ్ళు రిపోర్ట్ రాగానే దాని మీద నిజంగా వైలేషన్ ఉంటే వీ విల్ డెఫినెట్ టేక్ యాక్షన్. ఓకే సార్, మధ్యాహ్నం అయిపోయింది, అంటే ఒకటి అయిపోయింది, ఇప్పుడు లంచ్ టైము, తర్వాత ఎక్కువ శాతం ఓటర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, అండ్ ఇంకా రావాల్సిన ఓటర్లు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే హైదరాబాద్ వాళ్ళందరికీ ఏంటంటే మన వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. మీరు సాయంత్రం దాకా 5 గంటల దాకా 4 గంటల దాకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మా ప్రెసిడింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి వెళ్ళి ఓటేయండి కోరుతున్నాను. సార్, ఇప్పుడు ఇంకా వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు, తగిన ఏర్పాట్లు చేశారా సార్? అంటే అన్ని చోట్ల మనం రిసెప్షన్ సెంటర్స్లో మనం రెయిన్ ప్రూఫ్ అరేంజ్మెంట్సే చేసుకున్నాము, ఎందుకంటే మన మెషిన్స్ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీఆర్ హ్యావింగ్ ఫోర్కాస్ట్ చాలా తక్కువనే ఉన్నాయి, వర్షం అనేది ఆ టైం కొంచెం తక్కువనే ఉన్నాయి. సో హోప్ఫుల్లీ దర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూస్ అనుకుంటున్నామండి. సో మొత్తంగా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం మనం ప్రతి పోలింగ్ కేంద్రంకి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఇక్కడి నుంచే నేరుగా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే ఇక్కడ నుంచి నేరుగా కాల్ చేసి అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. మొత్తము 3,986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మానిటరింగ్ మొత్తం కూడా ఇక్కడతో పాటు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కంట్రోల్ రూమ్ నుంచి జరుగుతూ ఉంది. సో కొన్ని ఫిర్యాదులు వచ్చాయి, దానిపైన ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి విజిట్ చేసి ఏ విధమైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి, దాన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చని ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఒక హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత పైన కేసు నమోదు చేయడానికి జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించినట్లు ఆయన స్పష్టంగా తెలియజేశారు. అండ్ పోలింగ్ ఇప్పటివరకు 25% దాటింది. ఇంకా ఓటు వేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి ప్రజాస్వామ్యాన్ని పైన కానీ లేదంటే ఓటు హక్కును ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతగా భావించి అందరూ ఓటు వేయాల్సిందిగా కూడా అధికారులు కోరుతా ఉన్నారు. మరి చూడాలి సాయంత్రం వరకు ఎంత పోలింగ్ శాతం నమోదవుతుంది అనేది చూడాల్సి ఉంది.